ఓం నమ శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు మనం మాట్లాడబోయేది విషయం ఏమిటంటే అష్టదిగ్బంధన ఎలా చేస్తారు, దానివల్ల మంచేమి దాంట్లో చెడేమి అని అంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషి కాడ ఒక్కొక్క కాలం ఉంటుంది. అష్టదిగ్బంధనలో అయ్యవార్లు చేసే ప్రార్థన వేరే, మేము పోయేవాళ్ళం కాబట్టి మేము చేసే పని అదే అష్టదిగ్బంధన్ని ఒక భూమి స్థానము, ఇల్లైనా సరే బయటైనా సరే, భూమి వాళ్ళకి వ్యవసాయం ఉన్న కాడ, లేకపోతే వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఒక తోటలో, లేకపోతే వాళ్ళకి అవకాశం దొరికిన ఏరియాలో మనం ఫస్ట్ నల్ల కోడి అంటారు కదా, నల్ల కోడి రక్తములో దాన్ని నువ్వులు, నల్ల నువ్వులు కలిపి పసుపు కుంకుమ కలిపేసిన తర్వాత, బాబు నీ పేరు ఏమిటి, భార్య అయినా భర్త అయినా వాళ్ళ పిల్లలైనా వాళ్ళ పేర్లు ఫస్ట్ రాపిస్తాం. రాపిసిన తర్వాత అక్కడ మనము ఈ రక్తము, ఈ నల్ల నోములు, ఈ పసుపు కుంకుమతో ఒక ముగ్గేస్తాం. 4 పక్కలు ముగ్గేసేసి దాన్ని వాళ్ళ పేర్లు రాపిచ్చేసి, మీ కుటుంబంలో ఎందుకు చెడు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, దానివల్ల మీకు ఏమేమి నష్టం జరిగింది అని మేము చూసుకొని వాళ్ళంతా కట్టేసి నిమ్మకాయలు కోసి నిమ్మకాయలు పెట్టేసిన తర్వాత, జయ మాత వనదుర్గ, ఈ కుటుంబ సమస్యలకి నీవు పరిష్కారం చెప్పు తల్లి అని చెప్పేసి ఆమెని అనుగ్రహించి ఆమెను పిలిపించి, అంటే మనిషి లోపల వాళ్ళకు కాదు, మా లోపల మనసులో పిలిపించుకొని కొన్ని ముగ్గులేసి నిమ్మకాయలు కోసి కర్పూరం ఎగిలిచ్చి, మాత ఈ కుటుంబం ఎన్నో దినాలుగా, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కావాలి, మీరు సాక్షాత్గా వచ్చేసి దీన్ని క్లియర్ చేయాలని ఆమెని మేము అనుకొని ఆమెను అడుగుతాము. అప్పుడు అష్టదిగ్బంధన దానివల్ల, వాళ్ళ ప్రమాదం జరిగిన దానివల్ల మాకు ఆ లైన్లో కనపడుతుంది. కనపడిన తర్వాత, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ చికాకు వల్లనే ఆరోగ్య నష్టం, డబ్బు నిలబడుతులేదు, మనశ్శాంతి లేదు, భర్త భార్యలలో కుదురు లేదు, పిల్లలు సరిగా మాట అనుకోని ఉంటాం, మనం చేసే పని ఆగిపోవటం, డబ్బు చూసినా కూడా కంటి కనపడతగా చేతులు నిలబడకుండా ఉంటాం, ఆరోగ్య రూపంగా ఎన్ని మందులు వేసుకున్నా ఆరోగ్యం పట్టకుండా ఉంటాం, ఇంట్లో చిన్న చిన్న విషయాలలో చికాకు రావటం, ఏదైనా పనికి పోయినా జాబ్కు పోయినా ఎక్కడ పోయినా కూడా ఆ పని జరగకుండా ఉంటాం, నానా టెన్షన్లు భార్యకి, అదే మాదిరి భర్తకు కూడా అలాంటి ప్రాబ్లం రావటం, భర్త ముఖం భార్య చూసినా ఎడమకం, భార్య ముఖం భర్త చూసినా ఎడమకం పెడమకం రావటం, వాళ్ళకు కుదురు లేకుండా ఉంటాం, ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి మేము అప్పుడు అమ్మవారిని అనుకొని పిలిపించి ఒక పిండి ద్వారాగా 5 రకాల పిండి తయారు చేసి ఒక బొమ్మను తయారు చేసి, ఆ బొమ్మ ద్వారాగా వాళ్ళ పూజలు వాళ్ళకి ఏమి చేశారో, ఎదురు వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళ కుటుంబానికి ఏం చేశారో వాళ్ళని, ఆ మంత్రాన్ని, ఆ అష్టదిగ్బంధన్ని దాన్ని తెంపేసి వాళ్ళకి రక్షక, మళ్ళీ ఇకపైన జీవితంలో అలాంటి ప్రాబ్లం వీళ్ళ కుటుంబానికి రాకోకుండా మళ్ళా అదే అష్టదిగ్బంధన చేసి
4 పక్కల సీలలు ఇచ్చి 4 నిమ్మకాయలు ఇచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు కట్టేస్తాం. కట్టేసిన తర్వాత మళ్ళా ఎవరు చేసినా కూడా వాళ్ళ ఇంటికి రాదు, వచ్చినా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవటమే. ఎందుకంటే అంత పవర్ఫుల్గా తయారు చేసి ఇస్తామన్నమాట. అదే అష్టదిగ్బంధన అంటారు. అలాగనే మీకు ఎలాంటి మీకు ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య గురించి మీరు బాధపడుతున్నా, ఆరోగ్య సమస్య కానీ, ఈ మంత్ర సమస్య కానీ, చేతబడే కానీ, సింగమని కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించి మీ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవాలని ఎప్పటికీ మీ శ్రీనివాసరాజు గురూజీ గారు. వాళ్ళ మీద అష్టదిగ్బంధనం జరిగిందని ఎట్లా తెలుసుకోగలుగుతారు? మాకు తెలిసిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ మీద ఎట్లా జరిగింది అని తెలవాలంటే మేము ఒక్కొక్క ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మంటారు. కొంతమంది ఫోన్లో కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది ఇట్లా సమస్యని చెప్తుంటారు. చూసిన తర్వాత మేము అది చూసుకొని ఆ కట్లు చూసుకొని చెప్పేస్తాం. బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీ చికాకులోనే బాధపడుతున్నావు, ఈ సమస్యలో నువ్వు ఇరుక్కున్నావు అని చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళు చేయండి, ఆ రూట్ క్లియర్ చేయండి అన్నప్పుడు మేము ఆ రూట్ క్లియర్ చేసేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా అష్టదిగ్బంధనం దాన్ని తెంపేసి, ఎదురు వాళ్ళు ఏం చేశారో దాన్ని తెంపేసిన తర్వాత మళ్ళీ మేము కొత్తగా తయారు చేసి కొత్త ఇంట్లోకి పోతుంటారు కదా, అలాగనే వాళ్ళ కొత్త ఇంట్లో పోయినట్టుగా ఈ మంత్రాన్ని పంపించేసి ఆ స్థానం కట్టేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసి వాళ్ళకి ఇంటికి ఇచ్చేస్తాం. ఇది అష్టదిగ్బంధనం చేసి తప్పించుకోలేరు అంటారు. ఎప్పుడు చేస్తారో, ఎందుకని అంత కోపంగా చేస్తారా? కోయదరులు అష్టదిగ్బంధనం చేస్తే తప్పించుకోలేరంటే విషయం ఎట్లా ఉంటుందంటే, మనస్తోని చేసి, ఇప్పుడు ఇంతకుముందు కోపము, ఇంతకుముందు ఊత అంటారు కదా, ఊత మీరు ఎప్పుడూ ఎంతమంది ఉంటారు, ఊత ఊసినా కూడా మంత్రం చేసేవాళ్ళు, గోర్లు ఉన్నా కూడా మంత్రం చేసేవాళ్ళు. అట్లక్క క్లాత్ ఉన్నా సార్, క్లాత్ ఉన్నా కూడా గుడ్డ తీసుకున్నా కూడా మంత్రం చేసేవాళ్ళు. అలాగనే పండుకున్న ఎంటికలు ఉంటుంది, మనం పండుకుంటే ఎంటికలు కత్తిరిస్తారు, దాంట్లో కూడా మంత్రం చేస్తారు. వెనకట రకరకాలుగా పనులు చేసేవారు. అలాగనే వాళ్ళకి మంచి ఉందనుకోండి, వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఉందనుకోండి, మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు మనల్ని అనరు, మనం వాళ్ళని అనం. వాళ్ళకు కొంచెం డిస్టర్బ్ చేయటం, కొంచెం ప్రాబ్లాలు చేయటం. అంటే ఈరోజు మనకి అన్నీ ఉండయి, అన్ని ధీమా ఉన్నాయి, అవతలని మనం ఎక్కిరిస్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళ కంట్లో పెద్దవాళ్ళు అంటారు చూసినవా, తేలికి తోకల విషము, పాముకు పళ్ళు విషము, మానవుడికి 2 కళ్ళు విషమని. దాని ద్వారాగా కొన్ని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత మన వాళ్ళు తిరిగి మాలాంటి వాళ్ళ కడుకు వచ్చి దాన్ని తెంపుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటారనమాట. అది విషయం. తప్పించుకోవచ్చు. ఇంతకుముందు అట్లా జరిగేది, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు కోయదరులు ఎందుకు చేస్తారంటే, ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడంతా లేదులేండి. ఇప్పుడంతా వాళ్ళు మానవుడు అంటే ఏంటి, 4 రోజులు బతికే వాళ్ళం అని, అంటే కోయదూర పేర్లు చెప్పుకొని కోయదూరలు అలా చేసేవాళ్ళు కాదు. కోయదూరల పేరు చెప్పుకొని కొంతమంది అనామకులు చేస్తారు. అంతేగాని కోయదూరలో ఎప్పుడైనా మాతాజీ, సమ్మక్క, సారక్క, వనదుర్గ పూజారులం వాళ్ళు చేసి ఎవరైనా చేస్తే తెంపడం వరకే తెలుసు వాళ్ళకి. ఎంత మంత్రవాది అయినా, ఎంత ఘోర ప్రార్థన చేసేవాళ్ళైనా మేము కోయేవాళ్ళం. మా కాడికి వస్తే మేము దాన్ని తెంపి దారి చూపించేస్తాం. అంతేగాని కోయేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, కోయేవాళ్ళు మంత్రం చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు, కానీ డిస్టర్బ్ చేయరు. మా పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేగాని ఇంతవరకు కోయదూర వల్ల ఒక నష్టం జరిగిందన్న మాట లేదు. కొంతమంది చూస్తుంటారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళం కాదు. మేము మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ చికాకున్నా, సమస్యలు ఉన్నా మా కాడ కలవచ్చు, మాతో మాట్లాడవచ్చు, ఫోన్లు కాంటాక్ట్ చేయొచ్చు. ఓం నమ శివాయ, దుర్గాయ నమః.